నమస్తే, వెల్కమ్ టు అభినవ భారత్ స్పోర్ట్స్ న్యూస్. క్రికెట్ ఫీవర్ అంటే మనకి ఇంకా ఈ క్రికెట్ సందడిపోయి ఇంకా 1 డే కూడా కాలేదు, ఆల్రెడీ ఐపీఎల్ అయిపోయింది. ఐపీఎల్ అయిపోయిన వెంటనే విదిన్ 3-4 డేస్లోనే మనకి మళ్ళీ 1 మంత్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఐపీఎల్లో మనకి ఆల్రెడీ 10 జట్లతో ఒక విజేతను మనం చూసాము, బాధాకరంగా మన హైదరాబాద్ ఓడిపోవడం. కానీ ఇప్పుడు ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2024 అంటే ఇప్పటివరకు లేని విధంగా హిస్టరీలో ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్కి 20 టీమ్స్ ఈసారి పాల్గొనబోతున్నాయి. అందులో ముఖ్యమైన టీమ్స్ని మనం డిస్కస్ చేద్దాం. స్క్వాడ్లో ఏషియా నుంచి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక అండ్ నేపాల్. చిన్న టీమ్స్ అయినటువంటి నేపాల్ ఈసారి T20 వరల్డ్ కప్కి అర్హత సాధించింది. అలాగే యూరోప్లో ఎత్తుకుంటే ఇంగ్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్ అండ్ స్కాట్లాండ్. అంటే నెదర్లాండ్స్ అండ్ స్కాట్లాండ్ ఈసారి క్వాలిఫై అయినాయి. నెక్స్ట్ ఆఫ్రికా, నమీబియా, ఒమాన్, సౌత్ ఆఫ్రికా అండ్ యుగాండా. సో సౌత్ ఆఫ్రికా టీం ఆల్రెడీ ఎప్పటి నుంచో పార్టిసిపేట్ చేస్తుంది. సో నమీబియా, ఒమాన్, యుగాండా మాత్రం ఈసారి ప్లేయింగ్ స్క్వాడ్లో క్వాలిఫై అయినాయి. అండ్ నార్త్ అమెరికా, కెనడా అండ్ యూఎస్ఏ. కరేబియన్ నుంచి వెస్టిండీస్ ఆల్రెడీ T20 వరల్డ్ కప్ గెలిచిన హిస్టరీ కూడా వాళ్ళకు ఉంది. అండ్ ఓషియన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ పపువా న్యూ గినియా. ఈ టీం కూడా కొత్తగా క్వాలిఫై అయింది. ఇక్కడ మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకోవాల్సిన టీమ్స్ ఏంటంటే ఫస్ట్ మన ఇండియా. ఎందుకంటే వరల్డ్ కప్ కావచ్చు, T20 ఫార్మాట్ కానీ, వన్డే ఫార్మాట్ కానీ, టెస్ట్ ఫార్మాట్లో కూడా కానీ, T20 ర్యాంకింగ్స్లోనూ కప్స్లోనూ చాలా వరకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న టీం ఏదైనా అంటే అది ఇండియా. ఇండియా టీం వరకు వస్తే కెప్టెన్గా రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్ అంటే యువ క్రికెటర్. ఇప్పటివరకు ఐపీఎల్లో కానీ, ఇంతకుముందు టీమ్స్లో కప్స్లో వరల్డ్ కప్లో కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ యువ యశస్వి జైస్వాల్. అండ్ సీనియర్ విరాట్ కోహ్లీ అండ్ 360 డిగ్రీస్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది రిషబ్ పంత్. ఒక 1 year ముందు తన మేజర్ యాక్సిడెంట్ అయ్యి తను తిరిగి మళ్ళీ కోలుకొని ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ మళ్ళీ రీబ్యాక్ చేసిన రిషబ్ పంత్. నెక్స్ట్ సంజు శాంసన్. ఎప్పటి నుంచో ఆయన్ని ఇండియా టీంకి అతను అణిచివేశారు అన్న ఒక ఇదైతే ఉంది. బట్ ఈసారి సంజు శాంసన్ అటన్నిటికీ చెక్ పెట్టి రాజస్థాన్ రాయల్ని క్వాలిఫై 2 వరకు తీసుకొచ్చి టీంని ముందుకు నడిపించాడు. మంచి ఆల్రౌండర్, మంచి పర్ఫార్మెన్స్తో ఇటు బ్యాటింగ్ అటు కీపింగ్లోనూ మంచి పర్ఫార్మెన్స్తో సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ శివం దుబే. చాలా వరకు ఈ మధ్య శివం దుబే మన ఇండియా స్క్వాడ్లో ఆడట్లేదు, ఓన్లీ ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు. కానీ ఈసారి చెన్నై CSK తరఫున ఆడి మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మంచి బౌలర్, మంచి ఫీల్డర్, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈసారి T20 వరల్డ్ కప్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా. మనకి ఆల్రెడీ తెలుసు, లాస్ట్ టైం ఐపీఎల్ జరిగినప్పుడు కూడా ఫైనల్లో లాస్ట్ 2 balls 10 runs 6 and 4 and 6 కొట్టి CSKని కప్పు గెలిపించిన సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా. నెక్స్ట్ అక్షర్ పటేల్, స్పిన్నర్, మోస్ట్ సీనియర్ అండ్ ఆల్రౌండర్, బ్యాటింగ్లోను, ఫీల్డింగ్లోను, అటు స్పిన్లోను మంచి టాలెంటెడ్ బౌలర్. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్. ఇతన్ని మనం మామూలుగా చైనా మ్యాన్ కూడా అంటుంటాం. అంటే మిస్టీరియస్ స్పిన్నర్, ఏ సిచ్యువేషన్లో అయినా సరే వచ్చి తను వికెట్స్ టేకింగ్ చేయగల టాలెంట్ ఉన్న బౌలర్. నెక్స్ట్ యజ్వేంద్ర చహల్. ఇతను చెప్పాలంటే ఆర్ఆర్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంతకుముందు వరల్డ్ కప్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి పీక్ స్టేజ్లోనూ కూడా తను మంచిగా వికెట్లు తీసి మనకి ఇండియాకి ఎన్నో విజయాలను కూడా అందించాడు. నెక్స్ట్ స్పీడ్ బౌలర్ హర్షదీప్ సింగ్. అంటే తక్కువ పీరియడ్లోనే ఇండియా టీంలోకి వచ్చి ఐపీఎల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి టైంలోనూ ఇట్లా పవర్ ప్లేలోనూ ఎండింగ్ టైంలోనూ కూడా వికెట్స్ తీస్తూ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న హర్షదీప్ సింగ్. నెక్స్ట్ బూమ్రా. అంటే బూమ్రా గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఏ ఫార్మాట్లో అయినా సరే, టెస్ట్, వన్డే, T20 ఏ ఫార్మాట్లో అయినా సరే, ఏ సిరీస్లో అయినా సరే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ మంచిగా వికెట్స్ తీస్తూ ఇండియాకి ఎన్నో విజయాలను అందించడంలో ముఖ్య పాత్ర వహించింది జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ మొహమ్మద్ సిరాజ్ గురించి చెప్పాలంటే మనకు ఇంతకుముందు కూడా ఏషియా కప్లో కూడా చూసాము. వరుసగా 6 వికెట్లు తీసి ఇండియాని ఆల్మోస్ట్ విజయం కూడా అందించాడు. అండ్ అటు ఐపీఎల్లోనూ ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎన్నో విజయాలకి తను పాత్ర పోషించాడు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇండియా స్క్వాడ్ ఈసారి మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే సీనియర్ ప్లేయర్ని పెట్టారు, అలాగే
పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ అందరినీ ఇండియా టీంలో పెట్టుకొని నెక్స్ట్ T20 వరల్డ్ కప్ సెలెక్ట్ చేయడం అనేది 15 మెంబర్స్ స్క్వాడ్ అనౌన్స్మెంట్ చేశారు, అందులో 11 మెంబర్స్ అండ్ 4 వచ్చి రిజర్వ్ ప్లేయర్గా ఉంటారు. సో ఇది మాత్రం చాలా సంతోషకరమైన విషయం. అండ్ రిజర్వ్ బ్యాకప్ ప్లేయర్గా మనకి శుభమన్ గిల్, రింకు సింగ్ అండ్ ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్. శుభమన్ గిల్ మంచి బ్యాట్స్మెన్ అండ్ రింకు సింగ్ మంచి లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ అండ్ ఖలీల్ అహ్మద్ మన ఐపీఎల్లో కూడా చూసాము, మోస్ట్ వికెట్ టేకర్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఢిల్లీ నుంచి. అండ్ ఆవేష్ ఖాన్ మంచి స్పీడ్ బౌలర్, ఏ సిచ్యువేషన్లో అయినా సరే వికెట్లు తీసి మంచి పర్ఫార్మెన్స్తో మనకి బ్యాకప్ కూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మన ఈసారి T20 వరల్డ్ కప్ 2024లో ఖచ్చితంగా ఇండియా కప్ గెలిచి విజయం సాధించి కప్పు గెలుస్తుందని ఆశిద్దాం. జై హింద్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.